కి స్వాగతం. కరువును కూడా రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హరీష్ రావు మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరించడం దురదృష్టకరమని అన్నారు. వర్షాలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణలో కరువు ఏర్పడిందని, ఈ వాస్తవం గుర్తుంచుకోవాలని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ పొందిన రైతులోనే కాంగ్రెస్ ఓటు అడగాలన్న హరీష్ రావుకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇస్తూ, గతంలో మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే ఓటు అడగాలని చురుకులంటించారు. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి 10 ఏళ్ల పాటు లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని, ముందుకు వెళ్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. మీలాగా మేము వ్యక్తుల కోసం కాదు, రాష్ట్రం కోసం పనిచేస్తామని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి కొరత లేకుండా చూస్తామని చెప్పారు మంత్రి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు వచ్చిందని మూర్ఖులు మాత్రమే చెప్తున్నారని మండిపడ్డారు. పడ్డ వర్షపాతం ఏంది, దేని ప్రభావం వల్ల ఈరోజు మార్చిలో ఏప్రిల్లో ఇబ్బంది వస్తూ ఉంది అనే అంశాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది. నేను కరువుకు టీఆర్ఎస్ కారణం అంటలే, కరువుకు కాంగ్రెస్ కూడా కారణం కాదు. మేము వచ్చి డిసెంబర్ 3 తర్వాత వర్షాకాలం వర్షాకాలం రాలే. మీ సీజన్లోనే, మీ ఉన్న కాలంలోనే వర్షపాతం తక్కువ కావడం వల్ల ప్రకృతి, నేచర్, దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. అందులో అనుభవం ఉన్నటువంటి మంత్రిగా హరీష్ రావు గారు ఇవాళ మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం అంటే పొరపాటు. దాని తర్వాత వర్షం కూడా ఎప్పుడు మీరు తెలుసు, గతంలో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి పరమైన ఇబ్బంది వస్తుంది. అరేబియా సముద్రంలో ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావంగా దాని టెక్నికల్ లాంగ్వేజ్ లొనినో అనేటువంటి వర్షపాతానికి సంబంధించిన 4 రోజులనే మొత్తం దానికి సంబంధించిన సంవత్సరం వర్షపాతం పడ్డట్టు కామన్ వర్షపాతం, మినిమం వర్షపాతం రీచ్ అవుతుంది. కానీ ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, డ్రైన్ అంతా ఎక్కడికక్కడికి కాలువలలో నీళ్లు రావాలన్నా 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 లోపల ఆ విధంగా పడ్డాయి. అబౌవ్ 1000 రెయిన్ఫాల్. మనం 798 నేచురల్ రెయిన్ఫాల్ ఉంటే 1000 చిల్లర మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. ఆగస్టు లేకపోతే ఆ నెలలో ఉండేటువంటి 4 రోజుల్లో పడడం కారణంగా నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బంది ఉన్నది. వాళ్ళకు కూడా తెలుసు. ఇలా ఆ అంశాన్ని వదిలిపెట్టి ప్రాజెక్టుల పేరు మీద, ప్రాజెక్టుల ఇవాళ కూడా కాంగ్రెస్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం కావచ్చు, మొత్తం యావత్ తెలంగాణలో నీటి ఎద్దడికి సంబంధించిన సమస్య ఉన్నా వాస్తవంగా ఇలా మార్చి 27వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖు సృష్టిస్తున్న ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంపై మొదటిసారి స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. బుధవారం రోజున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయకుండా 6 గాలిడాలతో కాలం గడుపుతుందని విమర్శించారు. 10 లక్షల ఫోన్లను కేసీఆర్ ట్రాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందని, చేస్తే గీస్తే 1-2 ఫోన్ ట్రాపింగ్ చేయవచ్చు, నాకేం తెలుసు, దొంగల ఫోన్ ట్యాపింగ్ చేయడమే పోలీసుల పని అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ దీన్ని కాంగ్రెస్ అంతర్జాతీయ కుంభకోణం లాగా చూపిస్తూ డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోవాలని, కానీ ఇలాంటి పలికిమాలిన డ్రామాలు ఆపాలని అన్నారు. శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వాణీదేవి గారు, గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పవరు, గది మన సత్తా. ముఖ్యమంత్రే భయపడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గంత పెద్ద పదవులుండి కూడా మల్కాజ్గిరిలో నిలుస్తున్నాం, చూసుకుందాం అంటే మేమే బెబ్బెబ్బే
రేవంత్ రెడ్డి గారు ఓట్లు ఎక్కువ వచ్చినాయి కానీ మరి ఎక్కువ మెజారిటీ రాలే కదా. అరే పర్వాలేదు, మల్లన్న బాధపడతాడు. ఓట్లు ఎక్కువ వచ్చినాయి మల్లన్నకు కూడా. 32,000 ఓట్ల మెజారిటీ. మొత్తంలో ఓట్లు చూసుకుంటే మరి పెద్ద నియోజకవర్గం కూడా నీదే కదా మల్లన్న. లాస్ట్ సెకండ్ వచ్చిండమ్మా 17,000 మొత్తం కలిపితే, మొత్తం కూడితే 1 కాదు 2 కాదు 3,50,000 చిల్లర ఓట్ల మెజారిటీ మనకు మొన్న ఆడ వచ్చింది. ఇప్పుడు మనల్ని గెలవాలంటే 10 ఏళ్ల విషయం బీజేపీ, 100 రోజుల అబద్ధం కాంగ్రెస్ పార్టీ. ఈ మూడిటి మధ్యన పోటీ జరుగుతున్నది, వ్యక్తుల మధ్యన జరుగుతలేదు. అబద్ధం 100 రోజుల అబద్ధం అని ఎందుకంటే నేను ఉత్తగానే అంటలేను. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నాడు. ఇప్పుడే మా కేతక్క ఏం చెప్పింది? కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు, ఏం దిక్కు లేదు, ₹1,00,000 ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు, మన్ను లేదు అని తిట్టిందా లేదా? ఉత్తానే తిడుతున్నారు అయ్యాల ఆడబిడ్డలు. అటు ఆడబిడ్డలు నారాజున్నారు, ఇటు ఊర్లలకు మేడ్చెల్ల ఊర్లలకు రైతులు పొల్లయింది అని కేతక్క అంటుండే. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటీ కొట్టేటోడు నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు. అదేం దౌర్భాగ్యం ఇనుండ్రి చూడు ఆయన మాటలు, ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు? దేశం అంతా తిరుగుతుండు పాపం, ఆయన కాలికి బల్బం కట్టు. మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే. 10 ఏళ్లలో ఏం చేసిండు? 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవల రుణాలు? బడా ఒక గులాబీ సైనికుడు మనందరం కూడా నిలబడ్డం అనుకుని కొట్టాడాలి తప్ప ఒక్క లక్ష్మారెడ్డి అన్న నిలుస్తున్నాడు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో. నాయకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తకు బీజేపీ నేత రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లుగా తెలిపారు. దుబ్బాక, హుజరాబాద్, మనగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నికల సమయంలో చెప్పాను. 2020 నవంబర్లో నేను చెప్పిందే ఇప్పుడు నిజమైంది. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేయలేరు. ఈ కేసులో తొలి ముద్దాయి కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరిని తేల్చారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇందులో ముఖ్య పాత్ర ఉందని అన్నారు. ఒక్కొక్క కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని కోరనని చెప్పారు. పారదర్శకంగా విచారణ చేస్తేనే నమ్మకం నాకు ఉందని ఆయన అన్నారు. పోలీస్ అధికారులను చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించడం. రఘునందన్లో నవంబర్ 2020లో నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ బయటకు. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ డిమాండ్ చేశాను. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకు ఇన్ఛార్జిగా పనిచేసింది ఏంటంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని మూడో ముద్దాయిగా చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజైనా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ కల్పించడం పోలీసులు. ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతుందంటే నాకైతే ఒకటి, మీకైతే ఒకటి చూడండి. 2020 నవంబర్లోనే మీకు అందరు గుర్తుండాలి. బేగంపేటలో ₹1,00,00,000 పట్టుకొని కార్డు సీజ్ చేసి రఘునందన్ రావుని ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయించేసి మీరు చర్యలు తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాట్లాడుతున్నారు. ఎన్ని పైసలు కొన్నారు? కొనేతందుకు అమెరికా పోయినా డిఎస్పీ ఎవరు? కొనేతందుకు అమెరికా పోయినా ఆ డిఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు? ఒక పిఏ అమెరికా కొట్టాడా? ఒక పిఏ డివైస్ కొట్టాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1,200 మంది పిల్లలను చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో
మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోషనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిగా చేసి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర నాకు నమ్మకం ఉంది. తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారని, డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నాను. మా ఎఫ్ఐఆర్ నవంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగిన చేస్తారనే నమ్మకం నాకుంది. నిన్న నారాగనే మైసయ్య గౌడ్ 25వ వర్ధంతి సందర్భంగా నల్గొండలోని జిల్లాలోని పార్టీ కార్యాలయంలో మైసయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడి ప్రజల నాయకులను చంపిన నక్సలైట్లు కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. ప్రజల కోసం పోరాడి గుండెగోని మైసయ్య గౌడ్ ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుండెగోని భరత్ గౌడ్, గుండెగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసం మీరందరూ కూడా కష్టపడుతున్నారు. ఎప్పుడైతే తెలంగాణలో ఈ నల్లగొండలో మన ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం ఉన్నప్పుడు మనం వారి ఆశయాన్ని సాధించడం అవుతాము. అందుకని ఈ రోజుకి కూడా మన పార్టీలో మిత్రుడు సోదరుడు వర్షిత్ చిన్న వయసులో అయ్యాడు. ఆయన చిన్న వయసులో నాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. 3 పర్యాలు జిల్లా అధ్యక్షుడు, 2 పర్యాలు స్టేట్ సెక్రటరీగా ఇస్తాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. సో అలాగా మనం అందరం కూడా యువకులు, కొత్త వాళ్ళు, రాని వాళ్ళ యువకుల్ని రిక్రూట్మెంట్ జరగాలి. ఇవన్నీ కూడా మన ఏపీ నుంచి కానీ ఇతర సంస్థలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి విషయాన్ని 2 నిమిషాలు మాట్లాడాల్సి కూర్చుని అమర్ రహే అమర్ రహే. భారతీయ జనతా పార్టీ నల్గొండ భారతీయ జనతా పార్టీ నల్గొండ అనేక సంవత్సరాలు నల్గొండ జిల్లాలో కుటుంబ సభ్యులుగా అందరితో బాబాయ్ మరి మైసయ్య గారు ఆఫీసులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూ మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా వ్యవస్థాపకులు ఒకరు గుండెగోని మైసయ్య గౌడ్ గారు 25 సంవత్సరాల క్రితము పార్టీ కార్యక్రమంలో ఉండగానే నరహంతక నక్సలైట్లు వారిని హత్య చేయడం జరిగింది. మరి 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఇప్పటి కార్యకర్తలు కూడా మైసయ్య గౌడ్ గారిని ఆదర్శంగా ముందుకు పోతా ఉన్నాం. వారు కన్న కళ ఒకటే, పార్టీ విస్తరించాలి, పార్టీ పటిష్టపడాలి, నల్గొండ జిల్లాలో బీజేపీ తరఫున ప్రతినిధులు గెలవాలనేది వారి ప్రబలమైనటువంటి కోరిక ఉండేది. మరి మైసయ్య గౌడ్ గారిని వారిని భౌతికంగా దూరం చేశారే తప్ప వారి ఆశయాలు ఈరోజు కూడా జరగలేదు. వారి ఆశయ సాధన కోసం వేలాది మంది కార్యకర్తలు నల్గొండ జిల్లాలో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇంత అయినప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు మైసయ్య గారు 25వ వర్ధంతి ఈ సంబంధించి మరి ఈరోజు ముఖ్య అతిథిగా మనోహర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు, అలాగే ఇతర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారు చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. వారు ఈ యొక్క నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఎన్నోసార్లు మరి భౌతిక దాడులు ఎదుర్కొని కూడా మరి పార్టీ కోసం పనిచేశారు. తిరేట్పల్లిలో 1999లో నక్సలైట్స్తో కిరాతంగా చంపినారు. అయినా కానీ భయపడకుండా ఈరోజు కార్యకర్తలందరూ కూడా వారి ఆశయం కోసం పనిచేస్తూ మరి మన నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలామంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎప్పుడైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందో, నల్గొండలో జెండా ఎగరేస్తుందో, ఆ రోజు మనం భారతీయ జనతా పార్టీ ఆశయాన్ని సాధించినట్టు మనం అందరం కూడా అనుకోవాలి.
మేము కుటుంబ సభ్యులము, వారి కొడుకు కూడా నా ఊపిరినంత వరకు కోసం భారతీయ జనతా పార్టీ కోసం ప్రజల కోసము పనిచేస్తా అని చెప్పేసి ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు. మంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో నిజాలను బయటపడతారని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ తెలిపారు. లిక్కర్ కేసులో డబ్బులు ఎక్కడుందో కోర్టులో వెల్లడిస్తారని, ఆధారాలు కూడా తెలియజేస్తారని చెప్పారు. బుధవారం కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత కేజ్రీవాల్ మాట్లాడుతూ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సంబంధం లేదని, ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. లిక్కర్ కేసులో ఈడీ అధికారులు 250 పైగా దాడులు చేశారని అన్నారు. డబ్బు కోసం సోదాలు చేశారు కానీ వారికి ఏం కనిపెట్టలేకపోయారని చెప్పారు. గురువారం కోర్టులో కేజ్రీవాల్ అన్ని విషయాలను వెల్లడిస్తారని అన్నారు. లిక్కర్ కేసులో దేశ ప్రజలకు కేజ్రీవాల్ నిజాలను చెప్తారని తెలిపారు. 2 రోజుల క్రితం కేజ్రీవాల్ ఢిల్లీలో నీళ్లు సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అతిషికి లేఖ రాశారని, అందుకు కేజ్రీవాల్ పై కేంద్ర సర్కార్ కేసు నమోదు చేసిందని అన్నారు. बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? कल शाम में जेल में अरविंद जी से मिलने गई। उन्हें डायबिटीज है, शुगर लेवल ठीक नहीं चल रहे, लेकिन निश्चय दृढ़ है। 2 दिन पहले उन्होंने दिल्ली की जल मंत्री आतिशी जी को संदेश भेजा था कि लोगों की पानी और सीवर की समस्याओं का समाधान किया जाए। बताइए क्या गलत किया? लोगों की समस्याओं का समाधान तो होना ही चाहिए। इस बात पर भी केंद्र सरकार ने आपके सीएम पर केस कर दिया। क्या ये लोग दिल्ली को तबाह करना चाहते हैं? क्या ये लोग चाहते हैं कि लोग अपनी समस्याओं से जूझते रहें? इस बात से अरविंद जी को बेहद पीड़ा हुई है। अरविंद जी ने मुझे एक बात और कही। इस सो कॉल्ड शराब घोटाले की जांच में ईडी ने पिछले 2 साल में 250 से ज्यादा रेड मार लिए। वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा ढूंढ रहे हैं। अभी तक किसी भी रेड में 1 पैसा नहीं मिला। मनीष जी के यहां रेड मारी, संजय सिंह जी की यहां रेड मारी, सत्येंद्र जैन जी की यहां रेड मारी, 1 भी पैसा नहीं मिला। हमारे यहां रेड मारी, मात्र 73,000 रुपए मिले। तो वो इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां? अरविंद जी ने कहा है कि इसका खुलासा वे 28 मार्च को कोर्ट के सामने करेंगे। सारे देश को सच सच बताएंगे कि इस सो कॉल्ड शराब घोटाले का पैसा है कहां, उसका सबूत भी देंगे। अरविंद जी बहुत सच्चे, देशभक्त, निडर और साहसी व्यक्ति हैं। उनकी लंबी आयु, सेहत और सफलता की कामना करना। వైసీపీ పాలనలో రాయలసీమను రాయలసీమగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగలం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు. సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని చెప్పారు. తెదేపా హయాంలో పలు ప్రాజెక్టులు 90% పూర్తయితే మిగిలిన 10% కూడా కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమను కృష్ణా జిల్లాలో అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగు గంగ, హంద్రీవనం, గాలేరు, నగిరి ప్రారంభించామని వివరించారు. జగన్ను ఇంటికి పంపించేందుకే తాము సిద్ధమని వ్యాఖ్యానించారు. ఎలా నష్టపోయిందో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే మన రాయలసీమకు ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, ఇది రాయలేలిన సీమ, రతనాల సీమ. అలాంటి సీమ రాళ్ల సీమగా మారిపోయి
ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించాను, రాయలసీమని మళ్ళీ ముందుకు తీసుకురావాలని ఆలోచించాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే కరువు సీమగా పేరుగొన్న ఈ రాయలసీమని సాగునీటి రంగంలో మార్పులు తెచ్చింది. ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. అందరూ ఆశలుకున్నారు, రాయలసీమని ఎవరు ఏమీ చేయలేవనుకున్నారు. అప్పుడు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలి, కరువు జిల్లాల్ని, కరువు గడ్డని సస్యశ్యామలం చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, తెలుగు గంగ, హండ్రి నీవ, నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్లు కాంగ్రెస్ పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, వ్యవహారం బయటకు వచ్చాక మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్రాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్రాపింగ్ చేశారని చెప్పారు. నవీన్ రావు, శ్రవణ్ రావుల సర్వెంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారని అన్నారు. ఈ కేసులో మీ ప్రమేయం లేకపోతే లైవ్ డిటెక్టర్కు వస్తారా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ఫోన్ ట్రాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో ప్రైవేట్ ట్రాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు, మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని చెప్పి ఇంకో మాట మాట్లాడినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కుటుంబం మొత్తం కూడా తీహార్ జైలుకు కవిత గారికి కంపెనీ ఇవ్వడానికి వెళ్లాల్సిందే. ఇది ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే సీక్వెన్స్ చెప్తా. ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్సీ నవీన్ రావు గారు వారు పెట్టుబడి పెట్టినరు. ఈ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి తీసుకురావడానికి, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుబడి నవీన్ రావు గారు పెట్టినరు. ఇంకొకరు శ్రవణ్ రావు గారు, వారు కూడా ఎక్విప్మెంట్ తీసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. వీరిద్దరూ కల్వకుంట్ల కుటుంబానికి బంధువులు. వీళ్ళతోటి ఇంటెలిజెన్స్ హెడ్, ఇక్కడ ఉన్న కీలకమైన పోలీస్ ఆఫీసర్సు రోజు మాట్లాడుతున్నారు. ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ నుంచి దాన్ని వాడి తీసుకున్న వాయిస్ రికార్డులు, ట్యాపింగ్లన్నీ కూడా మీరు అప్పటి ఇంటెలిజెన్స్ హెడ్ ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. మరి ప్రభాకర్ రావు గారికి ఏ ఫోన్ ట్యాప్ చేయాలా, ఎవరి పేర్లు ఇరికియాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు? రోడ్డు మీద పోయే దానయ్య చెప్తున్నాడా? వరంగల్లో ఉండే మల్లయ్య చెప్తున్నాడా? పాలఊరులో ఉండే ఇంకో అక్క చెప్తుందా? ఎవరు చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో అధికారం కేవలం ఇద్దరి చుట్టే తిరుగుతుంది. ఒకరు ధృతరాష్ట్రుడిలాగా అన్ని మూసుకొని కూర్చున్న ప్రగతి భవన్ గడిలో కూర్చున్న కేసీఆర్ గారు, ఇంకొకరు అహంకారంతో, మితిమీరిన అహంకారంతో విర్రవీగుతున్న
యువరాజు దుర్యోధనుడిలాగా ప్రవర్తిస్తున్న యువరాజు కేటీఆర్. వీళ్ళిద్దరు ఆదేశాలే నడుస్తాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ కాలనీకి త్రాగునీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందుకు నిరసనగా పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని 2వ వార్డ్ కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. 2వ వార్డ్ కౌన్సిలర్ గోపాలమ్మ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ కాలనీ వాసులు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బహిష్కరిస్తున్నట్లుగా ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రం కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ గోపాలమ్మ అందజేశారు. బొల్లారం మున్సిపాలిటీ 2వ వార్డ్ బీసీ కాలనీ 1983లో ఏర్పడింది. కానీ నేటి వరకు మౌలిక వసతుల కల్పనలో గత పాలకులు ఆ కాలనీలో ఉన్న 600 ఇండ్లు 4000 మంది ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. మంజీరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు. మాకు అన్ని సమస్యలే ఉన్నాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్ల సమస్య ఉంది. ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి. వాటర్ లేవు. మరి దీని సమస్య ఏంది? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి? కమిషనర్ గారు పట్టించుకోవాలి కదా. 2 బోర్లు వేయండి. ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు 600 ఇండ్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి? సరిపోవు కదా. ఉన్నోళ్ళు పట్టుకుంటారు, లేనోళ్ళు ఏం చేస్తారు? అందరూ గరీబ్ వాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో వాటర్ పడితే ఈ కలెక్షన్ ఇస్తే మనకు వాటర్ వస్తాయి కదా. ట్యాంకర్లు అయితే సరిపోవు. బోర్లు వేయండి. అయితే మరి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోడ్లు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు వేయరాదు. మాకు చాలా ఘోరంగా బురద తిని బురదలు కక్కినట్టున్నది మాది. మా పరిస్థితి 20 సంవత్సరాలు వస్తుంది, 25 సంవత్సరాలు వస్తుంది. ఇదే పరిస్థితి మాది. ఎప్పుడు ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము బాగా చేస్తాము, మేము పట్టించుకుంటాము అన్న వాళ్ళే లేరు. కరెంటు బిల్లు కట్టాలా కరెక్ట్ గా, ట్యాక్సులు కట్టాలా కరెక్ట్ గా, అన్ని కట్టాలి మేము కరెక్ట్ గా. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.